ఓం శ్రీమాత్రే నమ శ్రీమనోన్మన్యే నమ శ్రీ మహాగణాధిపతయే నమ. U1 యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులు. బుధకుజుల ద్వాదశ స్థాన సంచారం వలన ధనస్సు రాశి వారికి దేశ సంచారము, ఇంటి నుంచి దూరంగా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు, తాత్కాలికమైనటువంటి ప్రయాణాలు ఏర్పడడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. బంధుమిత్రులలో కొంత చిన్నతనము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత మానసిక క్షోభ మిగులుతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తులకు చేసేటటువంటి సహాయము ఈ వారం వీరికి అనుకూలం కాదు. వీరు చేసేటటువంటి దాన ధర్మాలు ఉపయుక్తం అయినప్పటికీ కూడా ఈ వారం ప్రతిఫల రహితముగా ఉంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు చేసేటటువంటి కార్యక్రమాలలో 1-4 సార్లు ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం ఎంతో అవసరమైనటువంటి పరిస్థితి. మానసికమైనటువంటి అశాంతి ఏర్పడుతుంది. ఇతరులకు చేసినటువంటి సహాయాలు లేదు అంటే ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రాకపోవడం వల్ల ఆర్థికంగా కొంతవరకు బాధను చెందుతూ ఉంటారు. కానీ రవి భగవానుడి యొక్క లాభస్థిత సంచారం వలన కొంతవరకు ధనము చేతికి ముడుతూ ఉంటుంది. అలానే చేసే కార్యక్రమాల్లో కొంతవరకు జయం కలుగుతుంది. శుక్ర భగవానుడు కూడా 11వ స్థానంలో సంచారం చేయడము ఇంట్లో కొంచెం జయంగా ఉంటుంది. అంటే ఇంటి యొక్క సభ్యులు జాతకునికి మద్దతు ఇస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క శ్రద్ధా పాఠవాల చేత కొంత రకంగా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పవచ్చు. ధనస్సు రాశి వారు శ్రీ మేధా దక్షిణామూర్తి వారిని ఆశ్రయించడము, నామ పారాయణ చేయడం అనేటటువంటిది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ధనస్సు రాశి వారు ఈ వారం మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. అష్టమంలో గురు సంచారం వలన కొంచెం దొంగల వలన, అగ్ని వలన, ప్రభుత్వం వలన, ఉద్యోగుల వలన చికాకులు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనస్సు రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన కాలంగా ఈ వారాన్ని చెప్పవచ్చు.